చేస్తారో అర్థం కాలేదు. ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉద్యోగరీత్యా సమస్యలు ఉంటాయి, అది వెరీ క్లియర్. మరి మీరు ఈ సమస్యలు కూడా చెప్పి కొత్త వాళ్ళని భయపెడదాం అనుకుంటున్నా, మరి వాళ్ళకి వెల్కమ్ పార్టీ చెప్తుందో మరి ఏదో అర్థమవుతలేదు. కానీ అట్లా కాకుండా సమస్యలు అనేవి ప్రతి దాంట్లో ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి పడితే ఇంకా జనజీవన శ్రమంలో మనం తిరుగుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి దగ్గర ఆడియన్స్ ఉంటాయి. ఆ ఆడియన్స్ మనం పే చేసుకుంటూనే ముందుకు వెళ్తూనే ఉంటేనే సక్సెస్ పాయింట్ రీచ్ అవుతాం. కాబట్టి అలాంటి సమస్యల పైన నాకు సుదీర్ఘంగా దీనిపైన ఆలోచన ఉంది. కొత్త కొత్త ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, కామన్ మెయిన్ ఇష్యూ కానీ, మీ ప్రమోషన్స్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, ఇలాంటివి కాదు. ఈ ఇష్యూస్ పైన రెగ్యులర్గా చర్చ నడుస్తుంది. దీనిపైన గౌరవ కలెక్టర్ గారికి, మీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. అది కాకుండా ఇంకా మీ పర్సనల్గా అక్కడ ఉన్న వివిధ మీ గ్రామాల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ల ద్వారా, లేదు అక్కడ ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ద్వారా, లేదు కొన్ని కుల సంఘాల ద్వారా ఏదైనా ఉంటే చెప్తే అవి మనం క్లియర్గా నోట్ చేసుకున్నాం. టైం లేదు, దయచేసి అడ్రస్ ఎవరిని పోవడాల్సిన అవసరం లేదు. కేవలం సమస్యల మీద ఇచ్చేసినటువంటి టీఎన్జిఓస్ మన జిల్లా అధ్యక్షులు సుమన్ అన్న గారికి మరియు శేఖర్ అన్న అటువంటి మచ్చేంజర్ సార్ గారికి మరియు ఇతర యూనియన్ సభ్యులకు మరియు నా తోటి హెచ్డబ్ల్యూస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే నేను అదే అనుకుంటున్నాను, అక్కడ కూర్చొని మన ప్రాబ్లమ్స్ డే మొత్తం చెప్పినా అసలు సాల్వ్ కావు. కాబట్టి ఇది సబ్జెక్ట్ అంటే దీని పర్పస్ కాబట్టి కొద్దిగా 2-3 నిమిషాలు చెప్తే సరిపోతుంది. కరెక్టే, మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సుమన్ అన్న, అదైతే మీకు తెలుసు. డిపార్ట్మెంట్లో అంటే మీకు 62 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కావచ్చు మీ టీఎన్జిఓస్ కింద. అందరిట్లో మాకు చాలా హెడేక్ అని అంటే ఒక వన్ అండ్ ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ బీసీఎస్ సిఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి. నేనైతే అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అయితే ఉన్నాయి అన్న, కొన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మమ్మల్ని ఎట్లా అన్నానంటే పర్సనల్గా బాగా ఇబ్బంది పెడుతున్నారు యూనియన్స్ వాళ్ళు కానీ, అంటే బయట స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, తర్వాత రిపోర్టర్స్, ప్రెస్ వాళ్ళందరూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అంటే మేము చాలా బాగా వర్క్ చేస్తామన్నా. అసలు హాస్టల్లో పిల్లల పైన అంటే నా సొంత పిల్లల్ని కూడా నేను పట్టించుకోను. కానీ అన్న నా బిడ్డ పెళ్ళి రీసెంట్గా అయిందన్న, జస్ట్ 3 డేస్లో నేను డ్యూటీలో జాయిన్ అయినా అన్న. ఇదైతే అట్లా అంత మరి ఎట్లుంటాయంటే చాలా క్రిటికల్గా ఉంటాయి అన్న, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మాకు 1 ఇయర్ అవుతుందన్న బిల్డింగ్లో. అసలు బాగా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే రెంట్ రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు మెడల్ పట్టి ఎప్పుడు నూకేస్తారో కూడా తెలియదు. లాస్ట్ ఇయర్ మాకు చాలా బాగుంది అన్న, నిజామాబాద్ డిస్టిక్లో మంచి బిల్డింగ్ అంటే మీ హాస్టలే, అంత మంచి మెయింటైన్ చేసిన అన్న. నేనైతే అది ప్రౌడ్గా నేను చెప్పుకోగలుగుతా. 1 ఇయర్ అవుతుంది, ఇప్పుడు కూడా రెంట్ రావట్లేదు. దాదాపుగా 12 నుంచి 13 లక్షల దాకా పెండింగ్ ఉంది. ఎప్పుడు నూకేస్తారో తెలియదు, అదైతే చెప్పగలుగుతాను. ఇంకా ఇదేంటంటే ఇంకా వర్కర్స్ ప్రాబ్లము ఇట్లాంటివి ఉన్నాయి. సరే ఈ ప్రాబ్లమ్స్ అది కాదు, కానీ ఇప్పుడు మాకు ఒక నాయకుడా ఎవరైనా సరే మంచి డేరింగ్ డాషింగ్ మంచిగా ప్రాబ్లమ్స్లో ఏ సమస్యలు ఉన్నా సాల్వ్ చేసే దిశగా ఉండాలని చెప్పేసి కొద్దిగా సమానంగా ఎవరి పట్లైనా కానీ అట్లా ఏ అర్ధరాత్రి అయినా వెళ్ళే అట్లాంటి నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను అన్న. మీరు డిసైడ్ చేయండి ఎవరు అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న. ప్రధాన కారణం సుమన్ అన్న మరియు జగదీష్ అన్న, వారికి ఎల్లవేళలా ఎప్పుడు రుణపడి ఉంటామన్నా. సంఘం టీహెచ్డబ్ల్యూ టీఎన్జిఓ 2 ఒకటే. మన వాళ్ళు ఏంటంటే బాధ వస్తేనే టీఎన్జిఓ మెట్లు ఎక్కింది, బాధ రాకపోతే మెట్లు ఎక్కేది లేదు. ఆ మెట్లు ఎక్కడం అప్పుడు కూడా యూనిటీ ఆఫ్ స్ట్రెంత్, ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా ఇప్పుడంతా చెప్పినాం అన్న అక్కడ నిర్మిద్దాం, మెను సాధిద్దాం, మనం అందరం వస్తేనే కదా అన్న వాళ్ళకి స్ట్రెంత్ కల్పిస్తేనే కదా అన్న వచ్చేది. 2-3 వచ్చి ప్రధాన కార్యదర్శి ప్రెసిడెంట్ మేము ఇంత చేసిన రాబోయే మీరు తిరుగుండ్రి, మేము ఇంత అంటాం. మీకు ఆల్రెడీ 6 నుంచి 9 తర్వాత, సాయంత్రం 6 నుంచి 9 తర్వాత మధ్యలో ఏం డ్యూటీ ఉండదు. ఎప్పుడు కూడా మీరు జిల్లా కార్యవర్గానికి సకాలంలో మీరు అందుబాటులో ఉంటే మీ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో నేను, జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైతే మీరందరూ కూడా యూనిట్గా లేకుండా వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చూస్తారులే, వాళ్ళు మాకేముంది జాబ్ సేమ్
వాళ్ళు చేస్తారు అనుకుంటే మాత్రం ఇది బాగుండదన్న. మీరందరూ కూడా జిల్లా స్థాయి నాయకత్వానికి కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కానీ మీరు ఎల్లవేళ ఒక్క పిలుపుతో అన్న డిఎన్జిఓ అధ్యక్షుడు గారు, జిల్లా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కానీ జిల్లా స్థాయి అధ్యక్షుడు కానీ ఏదైనా అనుకున్నారంటే మనం యూనిటీ చూపిస్తే బాగుంటుంది అన్న. మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనం అందరం యూనిటీగా ఇప్పటి వరకు నేను సర్వీస్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఆ యూనిటీ మొన్న కనపడ్డది. ఇది ఎందుకంటే ఈ సభాపతులు ఏదైతే మనం యూనిట్గా ఉంటే మనకి యూనిట్గా ఉంటే మనం అన్నం పెట్టేవాళ్ళం, సున్నం పెట్టేవాళ్ళం కాదు. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా లాగడానికి ప్రయత్నం చేయకండి. మనల్లో మనం ఈర్ష్య పోకండి. పదవులు అనేది ఇవాళ వస్తే రేపు రావు. నేను 3 టర్మ్లు ఆగిన, నేను చేస్తే ప్రెసిడెంట్ చేస్తే లేకుంటే చేయలేదని అయినా నేను ఆగిన. నాకు నా వ్యక్తిత్వాన్ని లేకుంటే నా ఫలితాన్ని గుర్తించి మన జిల్లా అధ్యక్షుడు గారు నన్ను జిఎస్ గారు ప్రెసిడెంట్ చేసి నేను అద్దరే ఆయన ఇది ఇక్కడ బాగలేదు, నువ్వు రాష్ట్ర స్థాయికి పోతే బాగుంటుంది, ఇక్కడ బాగలేదు, దగ్గరకు అనుసంధానం కదా దగ్గర ఉండు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇచ్చి నాకు సాయం చేయమంటే అన్న నేను సదా కృతజ్ఞుని అన్నకు. ఎందుకంటే గాడ్ ఫాదర్ అయిన వాడు ఒకడు ఉంటాడు లీడర్కి. గాడ్ ఫాదర్ లేకుండా లీడర్ ఎదగలేడు. ఆ లీడరు గాడ్ ఫాదర్గా నాకు అన్న జగన్ ఇద్దరు నాకు సహాయ సహకారం చేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. దేని దానికి ఒక మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే అనేది కొద్దిగా విననాడండి మనకి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రధానమైన సమస్యలు ఎక్కడ పోయినా మనకి ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే ఫోకస్ అయ్యేది మనమే. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా ఒక 6 వెల్ఫేర్ ఇష్యూలో బట్టి ఒక 15 మంది ఉన్నారు అనుకోండి స్టూడెంట్స్. ఒక్కరికి ఇష్యూ అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూని మనం సమైక్యంగా యూనిట్గా ఉంటేనే మనం దాన్ని సాధించుకోవడానికి బాగుంటుంది. ఇక దానికి అయింది నాకేం కాలే కదా, నేను బాగానే ఉన్నా, ఏం మంచిగా అయింది, ఇంకా దాని మీద ఇంకా దాని ఉప్పురాలు వేసి మాత్రం మానుకోండి. అది వేయడం మానుకుంటే మనం బాగుంటుంది, మన జాబ్ బాగుంటుంది, మన మనశ్శాంతితో ఎక్కడికైనా మనం మా డిపార్ట్మెంట్ నా వెంబడి విన్నట్టే ఉంటుంది అని ఆ స్ట్రెంత్ని మీరు కల్పించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పిండు ఏసీ కేసు అయినప్పుడు అన్న వెంబడి 15 మెంబర్స్ పాయింట్ కూర్చోబెట్టాను నేను కండిషన్ అన్నాను. అన్న నువ్వేం చేసిన వాడికి నేను ఉన్నాం, నువ్వు చేసిన వాడకు దేనికే అంటే మనం యూనిట్గా ఉంటే ఆఫీసర్లు అయినా కలెక్టర్ అయినా ఎవరైనా అంటే ఉన్నదానికి భయపడడానికి ఆస్కారం పెట్టుకుంటారు. మనం యూనిట్గా లేకపోతే దేన్ని సాధించేది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే నేను ఏ విధంగా మీరు 24 అవర్స్ శోభా మేడం చెప్పినట్టు వ్యక్తిగత విషయాలు కాకుండా సంఘాల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 24 అవర్స్ 7 మీరు ఏ సమయాన్ని ఫోన్ చేయండి, సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏ విధంగా అయితే సహకరించడానికి సిద్ధంగా ఉన్నానో మీరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటే కోరిలేషన్తో బాగుంటుంది. ఇక నేను ఏం లేదు, నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీరు చూసుకోండి, మీరు తీసుకొని అధ్యక్షత వహిస్తున్న తాజా మాజీ మా అన్నగారు, ఎందుకంటే ఇప్పుడే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు మీరే అధ్యక్షత వహించాల్సి వస్తుంది. కాబట్టి అన్న మధ్యధరణ గారికి ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎంప్లాయ్ చేసి జిల్లా చైర్మన్ టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు అన్న శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ అన్న గారికి, వారితో పాటు సభపై ఆశ్రయులైన టీఎన్జిఓ జిల్లా కార్యదర్శి అన్న నేతిపుట్ట శేఖర్ గారికి, జిల్లా కోశాధికారి బ్రదర్ గిరీష్ బాబు గారికి, ఉపాధ్యక్షులు మా అన్న మొన్ననే ABCWగా ప్రమోషన్ తీసుకొని జనేరు లేదు తెలియదు కానీ మొత్తానికి అయితే శుభాకాంక్షలు. వారితో పాటు జాఫర్ భాయ్, ప్రకాష్ అన్న, స్వామన్న, తర్వాత పద్మ మేడం, సుధాకర్ మామ గారికి మరియు అర్బన్ కార్యదర్శి తమ్ముడు మార్ట్ గారికి, వారితో పాటు సభ ముందు ఉన్నటువంటి SWO వివిధ వెల్ఫేర్స్కి సంబంధించినటువంటి SWOస్కి, TNGO రాష్ట్ర సంఘం పక్షాన నా పక్షాన హృదయపూర్వక ఉద్యోగాలను తెలియజేస్తున్నా. ఇకపోతే మొట్టమొదటిగా 2 విషయాలు. అన్నగారు సీనియర్, మా మచ్చందరన్న చాలా జిడ్డు మనిషి. ఏదేమైనా కూడా మీరు ఈరోజు మీ పట్టిన పట్టుని వదలకుండా సేవా కార్యక్రమాన్ని సేవనే
మంచిగా మలుచుకొని మీరు ఈరోజు ఒక మంచి పేరు సంపాదించి అక్కడ ఊర్లో కానీ సిద్ధాపూర్లో కానీ ఇక్కడ మీకు మీ మాతృ శాఖలో కూడా మీరు మంచి సేవలు అందించినందుకు ఈరోజు మిమ్మల్ని మీ HWO తెలంగాణ వసతి గృహాధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గానికి మీకు ప్రధాన కార్యదర్శులుగా మీరు ఎన్నిక కావడం దానికి TNU నుంచి మన జిల్లా నుంచి సుమన్న గారు, రాష్ట్రం నుంచి మా బిగ్ బాస్ అన్న బొలి అయినటువంటి మా జగన్న గారిని కూడా మీకు వాళ్ళ ఆశీర్వాదంతో మీరు అయింది చెప్పేసి తెలుసన్న, చాలా సంతోషకరమైన విషయం. దానికి కూడా TNU మరొకసారి రాష్ట్ర సంఘం పక్షాన నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ సమావేశంలో నాకు తెలిసిన మా మిత్రుడు స్వాగతి మా కొలింగ్ మేడం, స్వాగతి వాళ్ళ హస్బెండ్ పుట్ట నవీన్ గారు అనుకుంటా పేరు. ఓకే, వారు కూడా కొత్తగా మొన్న HWగా రావడం సంతోషకరమైన విషయం. మిమ్మల్ని సాధారణంగా TNUస్కు కూడా HWకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు కొత్తగా వచ్చిన HWS మహిళలకు కానీ జెంట్స్ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇక తెలిపిందనే విషయానికి వస్తే సర్వసభ్య సమావేశం ముఖ్యంగా మన సమస్యల మీదనే ముఖ్యంగా చర్చించుకుంటూనే ఈరోజు కొన్ని కారణాల వల్ల అంటే మీకు ఒక స్టేట్ పోస్ట్ వచ్చింది కాబట్టి అంటే డెలివరీ పీరియడ్ ఉన్నప్పటికీ ఆ డెలివరీ పీరియడ్లో ఒక పోస్ట్ కాలినప్పుడు దాన్ని ఎన్నిక అన్నాము, దాన్ని కోఆప్షన్ పద్ధతిగా ఎన్నిక అంటాము. ఆ కోఆప్షన్ పద్ధతిన ఎన్నికైనటువంటి ఆ ఎన్నిక కావడం వల్ల మధ్యన స్టేట్ పోవడం వల్ల ప్రెసిడెంట్ పోస్టు ఖాళీ ఉండడం వల్ల ఆ పోస్టుకు ఈరోజు కోఆప్షన్ పద్ధతిన జరిగింది. ఆ కోఆప్షన్ పద్ధతిన జరిగినటువంటి ఈ ఎన్నికలకు మీరు క్రమశిక్షణతోటి సిస్టమేటిక్గా నాకు తెలిసి 60-70 మెంబర్స్లో మోర్ దాన్ 50 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా మంచి క్రమశిక్షణ. మీ అందరికీ కూడా TNUS పక్షాన అభినందిస్తూ క్రమశిక్షణతో మీరందరూ మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ప్రపోజ్ చేసినటువంటి పేర్లను వెంటనే మీరు సంబంధించి మీరు చెప్పాలి కొట్టి మీరు అంగీకరించారంటే మీ ఐకమత్యత ఏందో అనేది ఇక్కడ తెలుస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా TNU రాష్ట్ర పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, ఉద్యోగాలు తెలియజేస్తున్నా. మీ ఒరవడిని ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇదివరకు అన్నగారు చెప్పినట్టు కొంత గ్యాప్ ఉన్న విషయం వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఇట్లా పని ఉంటే కానీ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదేం జరిగిందో పాత నాయకత్వం కొత్త నాయకత్వం తెలియదు కానీ మొత్తానికి మీ కొత్త నాయకత్వం అయితే ఎప్పుడైతే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉన్న బలంగా మీకు ఎంత పెద్ద పోస్టు కూడా కట్టబెట్టడానికి ప్రముఖ పాత్ర ఈరోజు అన్నగారు తీసుకొని సుమన్న గారు మీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడానికి మంచిగా సహకరించారు. దాంట్లో శ్రీ మారం జగదీశ్వర గారు కూడా అన్నగారి మాట విని మీకు అడ్డపెట్టిండు. మీరు మీ సమస్యలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని జిల్లా నాయకులైన సుమన్న గారికి, శేఖరన్న గారికి, మరి వారితో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నటువంటి మత్స్యన్న గారికి, జగన్ గారికి కోఆర్డినేషన్ చేసుకొని మీరు మీ సమస్యల పరిష్కారానికి వీళ్ళంతా పరిష్కరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఇకపోతే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఏకగ్రీవంగా ప్రోత్సాహంగా ఎన్నుకోబడినటువంటి సురేష్ గారికి మరియు చంద్రశేఖర్ అన్న గారికి కూడా TNUS పక్షాన నా పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ మీ సమస్యలకు వస్తాయి. ఇదివరకు మీ మెయిన్ మెనూ విషయం అయితే ఎప్పటి నుంచో అసలు అన్నగారు జనరల్ సెక్రటరీ రాకముందు నుంచే అది రాగానే ఉరికొచ్చేయండి మా మచ్చందరన్న అన్న తిరిగి మనం చాలా ఇది చేయాలని చెప్పి చాలా తిరిగిండ్రు. మస్తు రాష్ట్రదారులు కూడా తీసుకెళ్ళి మీ వాయిస్ వినిపించిండ్రు. కాబట్టి మీకు మంచి నాయకులు దొరికిండ్రు జిల్లాలో కానీ, ఇక్కడ సుమన్న కానీ, రాష్ట్రంలో కానీ, జగన్న మచ్చందరిపై వీళ్ళందరినీ సద్వినియోగపరచుకోవాలి. అన్న ఇప్పుడు ఇందాక మీరు సమయపాలన పాటించి మాత్రం క్రమశిక్షణతోటి మరి హక్కుల సాధన చాలా తెలుసుకోవాలంటే మీరు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ మంచి అమూల్యమైన సమయాన్ని మీ విధి నిర్వహణలో ఆటంకం కలగకుండా అలానే మెయింటైన్ చేసుకొని మన మీటింగ్స్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్స్ మీరు అందరూ వచ్చినప్పుడే మన హక్కుల సాధన సిద్ధిస్తారని చెప్పి మరొక తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంత క్రమశిక్షణతోటి ఓటు వేసినందుకు ఒక ఆప్షన్గా ఎన్నుకున్నందుకు సర్వసభ్యులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన ప్రజలు అట్లాగే జాయింట్ సెక్రటరీ పద్మక్క గారికి మరియు మా తాలూకా కార్యదర్శి మారుతి గారికి, మా సలహాదారులు గౌరవులన్న వనమాల సుధాకరణ గారికి, ఇక్కడికి విచ్చేసిన HWOs అందరికీ, ఉమెన్ ఎంప్లాయీస్కు కూడా అందరికీ పేరున నా పక్షాన TNU జిల్లా పక్షాన నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదట మనము ఎప్పుడైతే ఉద్యోగ జీవితంలో ఎంటర్ అవుతామో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో సమస్యలు వాటిని ఎదుర్కొని
మన యొక్క పనితనాన్ని చూపించిన రోజే మనము మన యొక్క డిపార్ట్మెంట్లో కానీ మన జీవితంలో కానీ మనం సక్సెస్ఫుల్గా ఎదుగుతామని తెలియజేస్తూ మీరు మీ యొక్క పని విషయంలో వాస్తవంగా కొన్ని డిపార్ట్మెంట్లు ఏంటంటే ఇప్పుడు మన రెవెన్యూ కానీ పోలీస్ కానీ డిఎంఎన్హెచ్ఓ కానీ అలాగే మీ హెచ్డబ్ల్యూఎస్లో కానీ చాలా ఒత్తిడితో కూడుకున్న పని ఉంటుంది, అది వాస్తవం. దానికి మీరు ఎటువంటి బాధపడకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము మీకు ఎల్లవేళలా నిజామాబాద్ టీఎన్జిఓ సంఘం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, గతంలో కూడా మీరు మన ఇంతకుముందు మన మచ్చంద్రాన్న మీరు కొద్దిగా ఆ టైంలో కొద్దిగా మేము దూరం ఉన్నాము టీఎన్జిఓ అన్నారు. అటువంటిది మీరు అపోహలు పెట్టుకోకండి. ఈ యొక్క టీఎన్జిఓ సంఘం అన్నది మన నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఉద్యోగికి ఎప్పుడైనా కానీ ఎటువంటి సమస్య పైన వచ్చినా కానీ దానిని తీర్చి వారికి వెన్నుదన్ను ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, అట్లాగే ప్రతి విషయాలలో మీరు మీ హెచ్డబ్ల్యూ మీకు ఎటువంటి సమస్యలున్నా మీ అధ్యక్ష కార్యదర్శి ద్వారా మన టీఎన్జిఓకి రావాలని, అట్లాగే మీకు ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే మీ యొక్క మచ్చేంద్రన్నని ఈ యాక్చువల్ అయితే రాష్ట్ర అధ్యక్షులుగా చూడవలసింది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. దానికి కూడా ఇక్కడ ఉన్న మన తమ్ముడు సుమన్ గారి యొక్క మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు సుమన్ గారి యొక్క ఆశీస్సులు, అట్లాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబన్న మరియు అధ్యక్షులైనటువంటి మన మారం జగదీశ్వర గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు తన మచ్చదనంలో కూడా మీ యొక్క రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. దానికి మీరు అందరూ చప్పట్ల ద్వారా తనను అభినందించాలని కోరుకుంటూ, ఎందుకంటే మీ సమస్యలు ఇంకా తొందరగా మీ యొక్క రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి తను కృషి చేస్తారని, దానికి కూడా మన నిజామాబాద్ జిల్లా సంఘం ద్వారా మేము కూడా ఎప్పుడు వెళ్ళవెళ్ళలా ఉంటామని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మత్స్యధరణ గారికి, అదేవిధంగా వారి సహచరులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సెక్రటరీ తమ్ముడు సురేష్ గారికి, ఇక నాతో పాటు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నా సహచరులు టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి అన్న శేఖరణ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కోశాధికారి దినేష్ గారికి, ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్, నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా అంటే 15 సంవత్సరాల క్రితం నన్ను వేలు పట్టుకుని మెట్లెక్కించిన పెద్దలు మా అన్న సుధాకర్ గారికి, అదేవిధంగా ఈ మధ్యనే అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యి మరి మెదక్లో పోస్టింగ్ తీసుకున్న అన్న నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎన్జిఓ అన్న గంగకిషన్ గారికి, అదేవిధంగా జాఫర్ అన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, స్వామి గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎలక్ట్ అయిన ఇక మీ డిపార్ట్మెంట్ వ్యక్తి, ఈ మధ్యనే నేను అనుకుంటా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మన ఆమెను టీఎన్జిఓ జాయింట్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది పద్మ గారికి, అర్బన్ సెక్రటరీ, నాతో అనునిత్యం ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న మా తమ్ముడు మారుతి గారికి, నవీన్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే అపాయింట్మెంట్ అయిన న్యూ కమర్స్ అందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన నా పక్షాన నమస్కారం తెలియజేస్తూ, మరి ఇది ఒక సన్మాన సభ అనుకోవాలన్నా మరి ఒక వెల్కమ్ పార్టీ అనుకోవాలన్నా మరి నాకైతే అర్థం ఉండలేదు. సరే ఏదేమైనా ఒకరికి ఫేర్వెల్, ఒకరికి వెల్కమ్. మరి మా మత్స్యధర జిల్లా నుంచి ఫేర్వెల్ ఇస్తున్నాం, కొత్త వచ్చిన వాళ్ళకి వెల్కమ్ ఇస్తున్నాం. అంటే దీంట్లో కొన్ని ఏ రకంగా ఉన్నాయంటే సమయం అనేది మనకు వచ్చినప్పుడు, ఆ సమయం కోసం మనం నిరీక్షణ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ గోల్ రీచ్ కావాలంటే ఓపిక అనేది చాలా అవసరం. ఆ ఓపిక ఉంది కాబట్టే
ఈరోజు మా చెల్లెన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక విజయం సాధించింది. దాన్ని నేను సపోర్ట్ చేసిన మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబన కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు జయచంద్ర జడేశ్వర కావచ్చు, ఎవరైనా కాలానికి అతీతంగానే ఆయన 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా కాకుండా ఆ ఓపికతో ఉండి మన సంఘంలోనే ఉంటూ వేరే సంఘాలకు అటాచ్ కాకుండా టీఎన్జిఓ సంఘాన్ని నమ్ముకున్నాడు కాబట్టే మరి ఇలా ఆ స్థానానికి వెళ్ళిందని చెప్పేసి మనం అందరం గుర్తించాల్సిన. కాబట్టి మీరు కొత్త వచ్చిన వారు కావచ్చు, ఇప్పుడున్న వారందరూ కూడా పదవులు అనేది శాస్త్రం కాదు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే ఆ పదవి వచ్చినప్పుడు ఒక ప్రైమరీ మెంబర్కు మనపై ఎన్నో ఆలోచనతోటి మనకు సపోర్ట్ చేసి మరి స్థానంలో కూర్చుండబెట్టిన మన ఒక కామన్ ఎంప్లాయీకి ఏ విధంగా మనం సపోర్ట్ చేసామో, వారి యొక్క బాధల్లో ఏ విధంగా మనం ముందున్నాం అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్కి వస్తే అనునిత్యం ముళ్ళ కిరీటం మీ తలపై పెట్టుకొని తిరుగుతున్నట్టు మార్కెట్. అక్కడ మీ విధుల నిర్వహణలో ఏ ఆర్గనైజేషన్ కాదు, ఇక ఒక ఆర్గనైజేషన్ చెప్పాను. ఎందుకంటే నేను కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నా కాబట్టి ఆ పరిస్థితి నాకు తెలుసు. అక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాధపడుతున్న తీరు గతంలో కంటే ఈరోజు ఏదైతే సోషల్ మీడియా యాక్టివిటీ ఎక్కువైన ఈ సందర్భంలో చాలా క్రియాశీలకంగా మీ యొక్క ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. మీరు ఎంత పకడ్బందీగా ఎంత జాబ్ చార్ట్ ప్రకారం మీరు చేసినా అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండదు. అప్పుడే మరి మీకు సపోర్ట్గా ఉండాలంటే ఈ సంఘాలు ఉంటాయి. మీరు విధి నిర్వహణలో 24 అవర్స్ మీ జాబ్ చార్ట్ ప్రకారం మీకు గవర్నమెంట్ ప్రభుత్వం నిర్దేశించిన జాబ్ చార్ట్ ప్రకారం జిల్లా యంత్రాంగం నిర్మించిన జాబ్ చార్ట్ ప్రకారం మీరు ఉద్యోగం చేయండి. తర్వాత వచ్చే ఏ ఇష్యూ అయినా మీ ముందు నిలబడి నేను తట్టుకున్న శక్తి నాకు నేను నిలబడతాను ప్రామిస్ చేస్తాను. కానీ జాబ్ చేయకుండా మన డ్యూటీస్ సక్రమంగా నిర్వహించకుండా మన అయ్యో అన్న వస్తలేడు సపోర్ట్ చేస్తలేదంటే నేను ఖచ్చితంగా వచ్చేవాడిని కాదు. ఎందుకంటే మీరున్న పరిస్థితి అక్కడ చాలామంది పేద విద్యార్థులకు కొందరికి అంటే దాంట్లో చాలామంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా చాలామంది నిస్సాయ స్థితిలో కూడా ఉంటారు. వాళ్ళందరికీ తల్లైనా తండ్రైనా మీరు వాళ్ళకు ఓపికగా ఉండి వాళ్ళకు మీ యొక్క మీ యొక్క జాబ్ చార్ట్ వాళ్ళకి ఏదైతే మీరు వెసులుబాటు ఇస్తారో అప్పుడు అక్కడ నుంచి ఒక కొత్త యువతరం అనేది బయట తీసుకొచ్చే శక్తి మీ లోపల ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని మీరు ప్రోత్సహించండి. రేపు పొద్దున ఈ హాస్టల్ వెల్ఫేరే కాదు, ఇంకా రాష్ట్రాన్ని ఇటు పొలిటికల్ పరంగా కావచ్చు, ఇటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క నిర్మాణం అనేది మీ దగ్గర ఉంటుంది. మీ యొక్క డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తించి అలాంటి నిర్మాణాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆశీస్సులు కావచ్చు, సంఘంలో ఉన్న పెద్దల ఆశీస్సులు అందరి మీ వెంట ఉంటాయి. కాబట్టి ఎవరో వస్తారో రేపు పొద్దున మాకు ఏదో ఇబ్బంది పెడతారని మాత్రం మీరు ఎలాంటిది అనుకోకండి. టీఎన్జిఓ సంఘాన్ని హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా సమస్య రాదు. కొన్ని సమస్యలు వస్తాయి, కాకపోతే ఆ సమస్యను ఏ రకంగా అధిగమించాలి ఆలోచనతోటి మన సంఘ పెద్దలు ఉంటారు. మరి వాళ్ళతో పాటు మీరు కూడా నడిస్తే బాగుంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఇక ఈ మధ్యనే అంటే మీరు చూసే ఉంటారు, మీకు ఎందరూ తెలుసో తెలియదు కానీ పాపం గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఎంత కష్టపడి తెలియదు. నేనైతే ఒక 10 సంవత్సరాలను చూస్తా ఉన్నా. మా ఓపిక అంటే మా గంగాకృష్ణని చూసి నేర్చుకోవాలి. ఆయనకున్నంత ఓపిక నాకైతే లేదు వాస్తవంగా. కానీ ఆయన ఓపికనే ఆయనకు ప్రధాన శత్రువు అయింది. ఇప్పుడు నిజంగా చెప్తే అంటే నేను ఈ మధ్య చూస్తున్నా కదా, పాపం ఏదైతే గతంలో ఆయన మీద జరిగిన దాడి కావచ్చు, గతంలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఆయన ప్రమేయం ఏముందంటే అసలు ఆయన ఒక 10 రూపాయలు తీసుకొని ఎవరిని చేయలేదు, ఒక 10 రూపాయలు ఎవరికి అడగలేదు, ఆశించలేదు. అక్కడున్న జాబ్ చాట్ ఆయన జాబ్ చాట్ ఆయన వర్క్ చేసుకుంటే కూడా ఏదో మూల తప్పు వచ్చి ఆయన మీద పడి దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఆయన వెంట తీసుకెళ్ళిన పరిస్థితి. ఇలాంటిది నుంచి మనం అందరం గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ రకంగా గవర్నమెంట్తో కొట్లాడిండు, ఏ రకంగా మరి ఆయన పైకి వచ్చిండు, ఇవి ఆదర్శం తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ మధ్య కూడా
ఏదో పాపం సరే 10-12 సంవత్సరాలు కష్టపడ్డాడు, గవర్నమెంట్ కొట్లాడి మళ్ళీ చేసి ఒక ప్రమోషన్ ఛానల్కి వచ్చిండు అంటే మళ్ళీ మోసం. ఏబిసిడబ్ల్యూ పోస్ట్ ఇక్కడ నిజామాబాద్లో ఉన్నా కానీ మరి కొందరు నిర్లక్ష్య వైద్యుల ధోరణ, మరి కొందరి మీద కొందరుకున్న ప్రేమన మళ్ళీ ఆయన మీద పంపించింది. వాళ్ళ మమ్మేమో పాపం చాలా అంటే బెడ్ రిటర్న్ పేషెంట్. మరి అలాంటిది కూడా చూడకుండా రాయనారండి. ఏది ఏమైనా గంగా కృష్ణ అన్న సంఘాన్ని నమ్ముకున్నాను. నేను ఖచ్చితంగా ప్రామిస్ చెప్తా ఉన్నా, అతి త్వరలో తేదీ ఏర్పాటు చేసేప, కానీ గంగా కిషన్ అన్నను నిజామాబాద్ తీసుకొస్తేనే నాకు నిలబడుతుంది. వెరీ క్లియర్. అది ఏ రకమైన కావాలి, గంగా కిషన్ అన్న సేవలు సంఘం కావాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు మీకు కావాలి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కావాలి. అన్యాయం అనేది జరిగింది, కానీ అన్యాయాన్ని సర్దిద్దుకొని న్యాయ మార్గంలో వెళ్ళినప్పుడే సంఘంలో ఉన్న మాకు విలువ ఉంటుంది, సంఘాన్ని నమ్ముకున్న అన్నవారంటలో మీ అందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మీ ఇష్యూస్ పైన స్టేట్లో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కామన్ మెనూ కావచ్చు, ఇక ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రమోషన్స్ కావచ్చు, ఇక ఏదైతే అక్కడ ఈ క్లాస్ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అక్కడ మన ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సమస్యలు సుడిగుండం నుంచి మనం బయటకు వచ్చే తీరు, మన యొక్క ఓర్పు, మన యొక్క చాణక్యత నీతి దీంట్లో ఖచ్చితంగా ప్రదర్శించాలి. మరి ఇలాంటి దాంట్లో మా రాజన్న లాంటి సీనియర్స్ అడ్వైజ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను సంఘంలోకి వచ్చినప్పుడు ఆశ్రమంగా అన్న చాలా సీనియర్, కాకపోతే డిపార్ట్మెంట్ పరిధి దృష్ట్యా మరి అన్న గస్టెడ్ కాగానే మరి దీని నుంచి బయటకు వెళ్ళి, లేకుంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నతమైన స్థానంలో అన్న ఉంటుండే. అన్న యొక్క ఆలోచనలు కూడా పెద్ద ఆఫీసర్స్ ఎవరైనా సరే మనకు డిపార్ట్మెంట్కు సాయం చేసే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఏదైతే రోల్ మోడల్ మనం క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తేనే రేపు పొద్దున రాబోయే భవిష్యత్ తరానికి ఒక మంచి స్ఫూర్తిని అందించే విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రణాళికలు చేసుకోవాలని సూచిస్తూ, ఇక మీ ఇష్యూస్ పైన ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి సీట్లో అన్న కూర్చోడానికి కాదు, కానీ నిజామాబాద్ జిల్లా నుంచి మీ యొక్క ఏ ఇష్యూ ఉన్నా రాష్ట్రంలో ఉన్న మత్స్యధరణ సహకారంతో, మీ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ సహకారంతో, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను మనం సాల్వ్ చేసుకునే విధంగా మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక సురేష్ గారు కానీ శేఖరన్న గారు మీరు తీసుకోవాల్సింది సూచిస్తూ, మీ అందరికీ కూడా ఖచ్చితంగా సంఘం ఉంటుంది. ఆ సంఘాన్ని మీరు అందరు నమ్ముకున్నారు కాబట్టి మీకు బాసట ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీ ఇష్యూస్, మీ లోకల్లో ఉన్న ఇష్యూస్, ఏ లోకల్లో అక్కడ మనకు ప్రతి దగ్గర యూనిట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ యూనిట్లో ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్లో మనకు ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, దాంట్లో మీ వాళ్ళు కూడా మెంబర్స్ ఉన్నారు. మీరందరూ ఫస్ట్ సంఘం ఏదైతే జిల్లా సంఘ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు మీరు స్పందిస్తే రేపు రాబోయే రోజులు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. మన సమస్యలపై ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మన సమస్యలపై మనమే స్పందించాలా, వేరే వాళ్ళు స్పందించే ఇష్యూ సాల్వ్ కాదు. మీ ఇష్యూస్ ఉన్నాయి, మీ ఇష్యూస్ పైన ఖచ్చితంగా మీరు కొట్లాడితేనే మీకు సంఘం బాసటగా ఉంటుంది. అప్పుడు మన ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అంతేగాని మత్స్యధరణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో ఉన్నాడు, సురేష్ జిల్లా అధ్యక్షుడు సీట్లు ఉన్నాడు, ఇప్పుడు సుమానాన్ని ఉన్నాడంటే మాత్రం ఇష్యూ సాల్వ్ కాదు. దాన్ని నిరంతరం ఆ ఇష్యూను లైవ్లోనే ఉంచాలి. ఉంచి ఆ లైవ్ నుంచి బయటకు రాకుండా మనం దాని మీద నిరంతరం ప్రక్రియ కొనసాగిస్తే ఖచ్చితంగా దాని నుంచి మనం బయటపడతాం. నాకు తెలిసి చాలా లేట్ అయింది, ఇప్పటికీ ఆకలి అవుతుండొచ్చు, నాకైతే చాలా ఆకలి అవుతుంది. ఇక బోర్ కొట్టే మీకు ఇక మీకు వచ్చేసి కామన్ మెనూ ఇష్యూ నేను ఆల్రెడీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క అన్ని ఇష్యూస్ ఈ మధ్యనే జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ మీట్లో దీనిపైన దాదాపు అరగంట చర్చ జరిగింది. మీ ఇష్యూస్ పైన గతంలో నేను వాళ్ళ పేర్లు చెప్పగాని గతంలో రాష్ట్ర స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఇది వెరీ క్లియర్. మరి అప్పుడే అన్న వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి ప్రభుత్వం తీసుకొస్తున్న ఇలాంటి విధానాల పైన మరి మన యొక్క వాయిస్ మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ద్వారా చెప్పుంటే మరి ఈ పరిస్థితి ఇంత దాంట్లో